ఒరేయ్! యాడ నుంచి తెచ్చినావు పాలు? టీ చేద్దామంటే పాలు పగిలిపోయినాయి. చక్కెర ఏసినాము. కానీ టీ పొడే లేదు. టీ పొడి మిగిలిపోయింది. లేకపోతే అది కూడా వేస్ట్ అయిపోవు కదరా! అనేసి ఇంట్లో వాళ్ళైతే తిట్టారు ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళు పాలు పారేస్తా అంటే నేనైతే పరిగెత్తుకొని పోయి పాలు పారేయొద్దండి. ఈ పాలతో అయితే నేను పాలకోవా అయితే తయారు చేస్తాను. మీరు ఒక్క సెకండ్ అయితే ఆవేశం తగ్గించుకోండి అని అయితే చెప్పాను. సరేలే అనేసి వాళ్ళైతే సైడ్‌కి వెళ్ళిపోయారు. నేనైతే స్టవ్ దగ్గరికి పోయి ఆ పాలని మరిగిచ్చి అందులో వచ్చే వాటర్ అంతా సైడ్‌కి అయితే వేసేసాను. లాస్ట్‌కు అందులో లెమన్ కూడా నేనే లైట్‌గా పిండేసాననమాట. పిండేసిన తర్వాత ఈ వాటర్ చూడండి. పాలలో నుంచి వచ్చిన వాటర్ అన్నీ సైడ్‌కి అయితే వేసేసాను. సరే అనేసి నేనైతే ఆ పాలు పగిలిపోయిన పాలను మంచిగా కాగిపెట్టి పాలకోవా అయితే తయారు చేస్తున్నాను చూడండి. ఈ వాటర్ అంతా కాగిపోయిన తర్వాత పాలకోవా అయితే రెడీ అవుతుంది. మా ఊర్లో అర్ధ లీటర్ పాలు వచ్చేసి 23 రూపీస్. నేనైతే 22 రూపీస్ ఇస్తాను. 1 రూపీ తగ్గిస్తాను. ఎందుకంటే చిల్లర ఉండదనమాట. అందుకే అతనైతే ఏమన్నా పగిలిపోయే పాలు ఏమన్నా ఇచ్చాడేమో అనేసి నాకైతే డౌట్ వచ్చింది. సర్లే ఏదైతే ఏముంది పాలకోవా అయితే రెడీ చేద్దాంలే అనేసి నేనైతే పగిలిపోయిన పాలతో అయితే నేను తిప్పి పొగ వచ్చే వరకు బాగా తిప్పేసాను. తిప్పిన తర్వాత పొగ మంచిగా వచ్చేసింది. పాలకోవా వాసన కూడా వచ్చేసింది. నల్లగా కూడా అయిపోయింది. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు ఒక పక్క. "రేయ్! పాలకోవా చేస్తున్నావు ఏం చేస్తున్నావురా నువ్వు? పొగొస్తుంది తెప్పిలైతే కాలిపోతుంది కదరా" అనేసి. సర్లే అనేసి నేనైతే చెప్పాను. పాలకోవా తయారు చేసేటప్పుడు తెప్పిలైతే నల్లగా అయిపోతుంది. దాన్ని అన్ని పట్టించుకోకూడదు మీరు. ఎంత తెప్పిలు నల్లగా అయితే అంత మంచిగా పాలకోవా ఉంటుంది అనేసి ఇంట్లో వాళ్ళకైతే చెప్పాను. పాలకోవా అయితే రెడీ అయిపోయింది. ఇటు తిప్పి నొక్కి పాలకోవా మాత్రం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరు హాఫ్ లీటర్ పాలకి పాలకోవా ఎంత వచ్చిందో. అందుకే పాలకోవా అంత కాస్ట్ అమ్మేది ఫ్రెండ్స్. నేనైతే సరేలే అనేసి తీసుకున్నాను. తీసుకొని అందులోకి వేసి పాలకోవా వేసి గడాబడి అనేసి తిప్పేసిన తర్వాత లైట్‌గా టేస్ట్ చూద్దాం అనేసి ఆ చెంచాకి అతుక్కునేదంతా నేనైతే టేస్ట్ అయితే చేశాను. చాలా స్వీట్‌గా ఉంది. చాలా స్మూత్‌గా ఉంది. చాలా టేస్ట్‌గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. పోవండి. బాయ్.